పన్నీర్ సెల్వంపై శశికళ సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం కొంటున్నారన్నారు ఆమె. పన్నీర్ సెల్వం వెంట కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే తన వద్దనున్న ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం కొనేస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆధిపత్య పోరులో విమర్శలు కూడా చాలా ఎక్కువగా మనకు వినిపిస్తున్నాయి. పన్నీర్ సెల్వం ఇప్పటికే శశికళను టార్గెట్ చేయగా ఇప్పుడు శశికళ తన వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం కొంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పన్నీర్ సెల్వం వెంట కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తున్నారు పన్నీర్ సెల్వం అంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఇప్పటికే శశికళ వెంట ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ పన్నీర్ సెల్వం కొనే ప్రయత్నం చేస్తున్నారంటే ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఒకవైపు శశికళపై ఆరోపణలు గుప్పిస్తూనే మరోవైపు తనకున్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న అధికారులను వాడుకుంటూ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు పన్నీర్ సెల్వం. సో ఉదయం నుంచి కూడాను శశికళ నివాసం ఉంటున్న నివాసాన్ని అమ్మ అరివాలయంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి కొంచెం సేపట్లోని జీవో కూడా రాబోతుంది. నగర పోలీస్ కమిషనర్ కూడా బదిలీ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఒక శశికళకు షాక్ గా చెప్పొచ్చు. సో ఎక్కడైతే ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహించారో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకురావాలని డీజీపీకి పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేశాడు. దీంతో క్యాంపు నిర్వహణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎక్కడున్నారంటే దాదాపు సమాచారం తెలిసినప్పటికీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, వారందరినీ కూడా రప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పడం, బలవంతంగా నిర్బంధించి వారెవరిని కూడా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా కిడ్నాప్ తరహాలో ఎమ్మెల్యేలు బంధించడం ప్రజాస్వామ్యం కాదంటూ ఆయన డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కొక్కటిగా ఒకవైపు జారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఒక టెన్షన్ అయితే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగి తీసుకురావాలని డీజీపీకి పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేయడం శశికళకు మరింత ఊహించని షాక్ గా చెప్పొచ్చు. సో మరోవైపు ఇప్పటికే క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 7 అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ ఉన్నటువంటి నేతలు వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా కూడా వెళ్ళిపోయారు. అక్కడ సెల్ ఫోన్లు వారి వద్ద దాదాపు అందరి దగ్గర సెల్ ఫోన్ తీసేసుకుంటే ఉన్నటువంటి ఫోన్లు కూడా అక్కడ పనిచేయకుండా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. సో శశికళ వర్గానికి ఉదయం నుంచి కూడాను ఒక్కొక్కటిగా షాక్ తగులుతున్నాయి. తనకు సంబంధించినటువంటి అధికారులు గతంలో శశికళ ఎవరినైతే అపాయింట్ చేసిందో వారందరినీ కూడా బదిలీ చేసే ప్రయత్నం చేస్తుంటే తనకు వ్యతిరేకంగా ఎవరిపైనైతే గతంలో సస్పెన్షన్ వేటు వేశారో వారందరికీ కూడా తిరిగి ఆ సస్పెన్షన్ ఎత్తివేసే నిర్ణయాలు కూడా పన్నీర్ సెల్వం తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మురళి. ఎస్, మనం చూసాం ఇప్పటికే శశికళ పన్నీర్ సెల్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పన్నీర్ సెల్వం వెంట 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తున్నారంటే ఆమె ఆరోపణలు చేశారు. మరోవైపు పన్నీర్ సెల్వం ఎవరైతే శశికళ తన వెంట ఉన్నారు అని చెప్పారు ఎమ్మెల్యేలను, వాళ్ళందరినీ కూడా గోల్డెన్ బీ రిసార్ట్స్కు తరలించారు. ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా నిర్బంధించారు. అలా నిర్బంధించే హక్కు లేదు, అప్రజాస్వామికం అంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడున్న ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ నుండి బయటకు తీసుకురావాలి అంటూ పన్నీర్ సెల్వం డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గోల్డెన్ రిసార్ట్స్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంచారో వాళ్ళలో 7 బయటకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు, కనీసం మాట్లాడదామంటే ఎటువంటి సదుపాయం కూడా అక్కడ లేకుండా చేసినట్టు తెలుస్తోంది. అయితే 7 మంది ఎమ్మెల్యేలు అక్కడ నుండి వెళ్లిపోవడంపై మిగిలిన ఎమ్మెల్యేలు వాళ్ళని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం వినట్టుగా తెలుస్తోంది. అయితే గోల్డెన్ బీ రిసార్ట్స్లోనే శశికళ వర్గం ఉన్నారు, శశికళ ఉంచారు ఎమ్మెల్యేలను అన్న సమాచారం అందుకున్న పన్నీర్ సెల్వం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు. డీజీపీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మరి ఎమ్మెల్యేలను వెంటనే అక్కడ నుండి బయటకు తీసుకొస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఎత్తులు పై ఎత్తులు ఇలా ఉన్నాయి శశికళ వర్గం అలాగే పన్నీర్ సెల్వం వర్గం మధ్య. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ సమయానికి చేరుకుంటారు రాజ్భవన్ కి, బల నిరూపణకు అవకాశం ఇస్తారా అనేది చాలా కీలకంగా మారింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి రాజ్భవన్ దగ్గర మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, గవర్నర్ ఎప్పుడు వస్తారంటున్నారు? గవర్నర్ కొద్దిసేపటి క్రితం ముంబై నుంచి ఆయన బయలుదేరారు. ఇక్కడికి చేరుకోగానే
సుమారు 2:30 గంటలకు చేరుకుంటారని చెప్తున్నారు. 2:30 గంటల తర్వాత 5 గంటలకు శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజ్భవన్ వర్గాల ద్వారా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే శశికళ ఆత్మరక్షణలో పడిందని చెప్పవచ్చును. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో శశికళ పడింది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు ఆమె క్యాంపు నుంచి, గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎక్కడైతే ఆమె ఎమ్మెల్యేలను దాచిపెట్టిందో అందులో నుంచి 7 ఎమ్మెల్యేలు జారుకున్నట్లు మనకు సమాచారం ఉంది. పన్నీర్ సెల్వం అన్ని వ్యూహాలను కూడా అమలు పడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాలను కూడా ఉపయోగించుకొని ఎమ్మెల్యేలను రాబట్టుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలను కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజ్భవన్కు చేరుకోగానే ఒక్కసారిగా సీన్ మారిపోయే అవకాశం ఉంటుంది. శశికళ ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు పన్నీర్ సెల్వం మీద చేస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పిస్తుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు జారుకున్న నేపథ్యంలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది శశికళకు అందుపట్టడం లేదు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి ఖచ్చితంగా తానే అవుతానని భావించిన శశికళకు ముందు అన్నీ కూడా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఒక ఆందోళన కూడా శశికళ వర్గంలో మొదలైంది. దీనికి తోడు రోజు గంటకు కూడా పన్నీర్ సెల్వం ముందుగా పన్నీర్ సెల్వం అనుకున్నట్లుగానే అన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు శశికళ వర్గానికి సంబంధించిన ఎవరెవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, ఎవరైతే ఆమెకు మద్దతు చెప్తున్నారో అందరినీ బదిలీ చేయడం, అదేవిధంగా శశికళకు వ్యతిరేకంగా పనిచేసి సస్పెన్షన్ గురైన ఐఏఎస్ అధికారుల మీద సస్పెన్షన్ ఎత్తివేయడం, ఇంకొక వైపు పలు కీలక జీవోలు కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వం చాలా వ్యూహాత్మకంగా ఒకవైపు కేంద్రం మద్దతు ఉందని చెప్తున్నారు. ఒకవైపు మద్దతుతో పాటు ఇంకొక వైపు ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడానికి కూడా ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్భవన్కు విద్యాసాగర్ రావు సరిగ్గా ఒక గంటన్నరలో చేరుకునే అవకాశం ఉంది. ఇందుకోసం రాజ్భవన్ వర్గాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ముందుగానే కొంతమంది న్యాయ నిపుణులను కూడా ఆయన అందుబాటులో ఉంచాలని గవర్నర్ ఇప్పటికే రాజ్భవన్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో న్యాయ నిపుణులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. 5 గంటలకు శశికళ తన ఎమ్మెల్యేలతో గవర్నర్ని కలుసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ గవర్నర్ని శశికళ కలిసిన తర్వాత పన్నీర్ సెల్వం అపాయింట్మెంట్ కోరితే ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మొత్తం మీదనైతే శశికళ వర్గంలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. గంటకు ఎమ్మెల్యేలు జారుకునే పరిస్థితి పన్నీర్ సెల్వం వైపు వస్తున్న నేపథ్యంలో తమిళనాడులో ఒక రాజకీయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధ నిర్ణయం గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. థ్యాంక్ యూ రమేష్.